అంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పి మీకు ఎలా ఐడెంటిఫై ఇన్‌స్టాగ్రామ్ చూసొచ్చారు. చిన్ని గారు ఫాలో అయినప్పుడు దాంట్లో పెట్టాడు పోస్ట్. దాని ద్వారా చూసాను. అంటే గతంలో ఎటువంటి జాబ్ మేళాలు గాని అయితే జరగలేదు. ఇప్పుడు వరుసగా ఈ ప్రభుత్వం వచ్చినాక జాబ్ మేళాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది ఎలా ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటారా? బెస్ట్ మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ అందరికి రావు కాబట్టి ఇలా ప్రైవేట్ జాబ్ చూపించడం వల్ల చాలామంది నిరుద్యోగులు జాబులు చేసుకుంటూ ఉంటారు. ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే ఐటీ పెట్టుబడులు అయి తీసుకొచ్చి ఇంకా కంపెనీలు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీకైతే నమ్మకం ఉందా కంపెనీలు వస్తాయి? వస్తాయని ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడుతుందిగా. లాస్ట్ 5 years ఎటువంటి జాబ్ మేళాలు జరగలేదు, ఎటువంటి న్యూ పోస్టులు రిలీజ్ చేయలేరు. రిలీజ్ చేసిన వాలంటీర్ జాబ్స్ అలాంటివి రిలీజ్ చేశారు. ఎందుకు పనికిరాని ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి జాబ్ లేదు. సేమ్ వాళ్ళు ఇది బెటర్గా ఆ టైంలో కూడా లాస్ట్ 5 years బ్యాక్ కూడా ఇలా జాబ్ మేళా తీసుకొస్తే చాలా నిరుద్యోగులు తగ్గేవాళ్ళుగా. ప్రతి సంవత్సరం చాలామంది విద్యార్థులు కంప్లీట్ చేస్తాం, బీటెక్ కంప్లీట్, డిగ్రీ కంప్లీట్, ఇంటర్ ఐటీ ఇలా కంప్లీట్ చేసి బయటకు వస్తారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం గవర్నమెంట్ కల్పించలేరు, కానీ గవర్నమెంట్ జాబ్ కల్పించలేదు. ఇలా ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది. అంటే గతంలో అయితే వాలంటీర్లు జాబులు ఇచ్చి కనీస వేతనం ఇచ్చి మేమైతే చూసాం అంటున్నారు. ఇప్పుడు 5,000 అన్న సింపుల్గా చెప్తున్నా. 5,000 ఇప్పుడు ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎంత పడుతుంది, ఈ బియ్యం బస్తా ఎంత పడుతుంది, కూరగాయలు ఎంత పడుతుంది, పెట్రోల్ ఎంత పడుతుంది, బైక్ ఈఎంఐలు ఇవన్నీ చూసుకుని 5,000 జరిగిద్దా చెప్పమనండి ఎవరినైనా. 5,000 జరిగిద్దంటే చేయడానికి రెడీ. అంటే గతంలో అయితే ఫిష్ ఆంధ్ర ఇలాంటివి అయితే తీసుకొచ్చారు కదా. అన్న ఫిష్ ఆంధ్ర అంటున్నాడు. అలా మత్స్యకారులు ఉన్నారు, పట్టి మార్కెట్లు ఉన్నాయి, ఫిష్ మార్కెట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న వాటిలో నువ్వు కొత్తగా తీసుకొచ్చిన ఏం ఉపయోగం? ఇప్పుడు ఇంటింటికి బియ్యం సప్లై చేస్తున్నాడు, ఇంటింటికి వస్తున్నాడా? హోమ్ డోర్ డెలివరీ అన్నారు. బండి తీసుకొచ్చి ఒక వీధి దగ్గర పెడతారు, అక్కడ నుంచి బియ్యం తీసుకోమంటున్నారు. ఏం కదా అక్కడ నుంచి తీసుకునేవాడు డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాడుగా. ఏదైనా ఒకటే. ఫిష్ ఆంధ్ర అనేది వేస్ట్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు? ఫిష్ ఆంధ్ర పెట్టిన వాళ్ళు ఆల్రెడీ షాప్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖాళీగా అంతే. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే డిఎస్సిలో భాగంగా కొన్ని పోస్టులు అయితే వదులుతానని చెప్పారు. అలాగే అదే విధంగా ఇచ్చారు. ఈ డిఎస్సిని గత ప్రభుత్వం అయితే చేయలేకపోయింది. ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి? ఉన్నాయన్న. సో చాలా ఖాళీలు ఉన్నాయి, రిలీజ్ చేస్తారు. ఇంకా 4 years టైం ఉంది. 4 years లోపు రిలీజ్ అవుతుంది, చూద్దాం. ఏమన్నా అప్లై చేశారా? అప్లై చేస్తే ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎలా ఉంది ఇక్కడ? అంటే కంపెనీలు నార్మల్ కంపెనీలే ఉన్నాయి అంటున్నారు. అంటే బాగానే ఉందా కంపెనీలు? జాబ్ మేళా అనేది ఎలా ఉంది? కంపెనీస్ అవి బాగానే ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ తెచ్చింది కూడా మంచి కంపెనీస్ అనేవి వచ్చినాయి. ముందు ఇంత మంచి కంపెనీస్ మనకి లేవు, ఇప్పుడు వచ్చేవి మాత్రం చాలా మంచివి వచ్చినాయి కంపెనీస్. అంటే ఇప్పటివరకు అయితే జాబ్ మేళాలు లేవు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే వరుసగా జాబ్ మేళాలు పెడతా ఉంది కదా. ఏమన్నా యూత్కి ఏమన్నా యూస్ఫుల్ ఉందా? కంపల్సరీ యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఖాళీ ఉన్నా ఎక్కడున్నాయో తెలిసేది కాదు. ఇప్పుడు సోర్స్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల అన్ని జాబ్స్ ఒకే ప్లేస్లో ఉంటే మాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మంత్రి నారా లోకేష్ అయితే కొత్త కంపెనీలను అయితే ఆహ్వానిస్తున్నారు. వాటి వల్ల మనకి యువతకి ఏమన్నా ఇంకా జాబ్స్ పెరిగే అవకాశం ఏమన్నా? చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ అవుతారు. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే సెల్ఫ్ మేడ్ మ్యాన్ అవుతారు. అంటే గతంలో కూడా వాలంటీర్లు మనం చూసాము. ఆ జాబులకి ఈ జాబులకి ఏమన్నా వేరియేషన్ ఏమన్నా ఉందంటే? మనిషి స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇది స్కిల్స్ మీద వెళ్ళే జాబ్స్ ఈజీగా ఉంటాయి, అందరు యూస్ఫుల్ అవుద్ది. ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్ అయ్యే జాబ్స్ అనమాట ఇవి. భవిష్యత్తులో మనం చూసినట్టయితే ఆ జాబ్స్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అయ్యి ఇప్పుడు అవి కూడా ప్రోలాంగ్ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఇవి ఉంటే ఇంకా బాగా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుద్ది. మీరు ప్లేస్మెంట్స్ ఎక్కడ చూస్తారు? నేను టెక్ మహీంద్రాలో ఆటలో చూస్తున్నాను, విజయవాడ. ఇంకా మిగతా వాళ్ళకి కూడా అంటే ఆంధ్ర వైడ్ ఉన్నాయి, ఇంకా అదర్ కంట్రీకి కూడా ఏమైనా ఉన్నాయి ప్లేస్మెంట్స్? ఇప్పుడు ఆంధ్ర, చెన్నై అంటే ఈ విజయవాడలో లివ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మనం ఎక్కడో ఎత్తుక్కొని వెళ్ళే కన్నా ఇక్కడే చూసుకొని తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రాష్ట్రంలో ఇట్లాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల అందరికీ అయితే ఏమన్నా యూజ్ ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంకా జాబ్స్ పెరుగుతాయి, అందరిలో కూడా జాబ్స్ చేయాలనే ఆలోచన వచ్చి వాళ్ళు చేయాలని ఇంట్రెస్టెడ్గా వస్తారు. ఇద్దరు ఉమెన్ కానీ మెన్ కానీ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాను. ఎవరైనా చెప్పారా లేకపోతే ఇన్ఫార్మ్ చేశాడు? మీ ఫ్రెండ్ చెప్పారు. ఎలా ఉంది జాబ్ మేళా? ఇంకా ట్రై చేయలేదండి. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? లేదు, చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఓకే, మీ క్వాలిఫికేషన్? డిగ్రీ అయిపోయింది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 3.5. కంపెనీలు అవి ఎక్కువే ఉన్నాయంటారు ఇక్కడ జాబ్ మేళాలో? ఇంకా ట్రై చేయలేదండి, ట్రై చేస్తాను. అంటే ఇక్కడ జాబ్ మేళా పెట్టారని చెప్పారా లేకపోతే ఎలా తెలిసి? లేదు, వేరే వాళ్ళు చెప్పారు. వేరే వాళ్ళు చెప్తే మేము వచ్చాము అక్కడే. ఎలా ఉంది జాబ్ మేళా ఇక్కడ? లాగిన్స్ కనుక అయిపోతే లోపలికి ఇంటర్వ్యూకి పిలుస్తామన్నారు. అంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయంటారా?
కంపెనీలు అయితే బాగానే ఉన్నాయి, శాలరీ కూడా బాగానే ఉన్నాయి. కానీ వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ప్లేస్మెంట్ ఎక్కడ చూస్తాం? అంటే నియర్ విజయవాడ ఈ సర్కిల్లో చూస్తున్నా, లాంగ్గా వెళ్ళదలుచుకోలేదు. అంటే విజయవాడ, గుంటూరు, ఇటు రామర్పాటి సైడ్ కూడా ఉన్నాయి అంటున్నారు. సరే చూద్దామని. అంటే ఇట్లా వరుసనే జాబ్ మేళాలు పెట్టడం వల్ల యూత్కి ఏమైనా యూజ్ ఉందంటారు? చాలా యూజ్ ఉంది అందరికీ. అన్ఎంప్లాయ్మెంట్గా ఉండే బదులు కొంచెం ఇట్లాంటి జాబ్స్ చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఓకే చాలా మంది సెటిల్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా వాలంటీర్ జాబ్స్ అయితే వచ్చినాయి. అలాంటి అసలు ఆ జాబ్స్కి ఈ జాబ్స్కి అన్న సంబంధం ఉందంటే దగ్గరగా ఏమైనా ఉన్నాయంటారు? అది టోటల్ డిఫరెంట్, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వాలంటీర్ అంటే దాంట్లో ఎంత వస్తే మా అయితే 5,000 వచ్చింది. 5,000 మన ఖర్చులకే సరిపోతాయి అటు ఇటు తిరగడానికి. ఒకవేళ మ్యారీడ్ పీపుల్స్ ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు. అది సో ఇట్లాంటివి అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంటాయి. అయితే మంత్రి నారా లోకేష్ అయితే కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు. ఏమన్నా అయ్యే పని ఉందంటారు? అవ్వచ్చు. అంటే మనం అనుకోగానే వెంటనే రావు కదా, కొంచెం టైం పట్టుద్ది. ఇక్కడికి వచ్చి కంపెనీస్ కట్టాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. కాకపోతే మేము వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, అంటే మీరు లోకల్ ఏరియాలోనే వస్తే చేద్దాం అనుకుంటున్నారా, బయట ఎక్కడైనా వచ్చినా చేద్దాం అనుకుంటున్నారు? కంపెనీస్ ఎక్కడనే కాదు, ఎక్కడ వచ్చినా పర్లేదు, ముందు జాబ్ అయితే కావాలి. కంపెనీస్ వస్తే ఎక్కడైనా చేయడానికి ఇబ్బంది ఉండదు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్ట్ అంటే అంత ఏం లేదు, మొత్తం ఏదైనా మ్యాక్సిమం ఒక 20, 22, 30 హెవీగా ఏం అనుకోవట్లేదు. తర్వాత ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, సో అంత ఒక 30. అంటే ఇంకా వచ్చే కాలంలో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెడితే ఏమన్నా ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంకా పెరిగే కోసం అంటే ఎక్కువ జాబ్లు వచ్చే అవకాశం ఏమైనా ఉంది? చెప్పలేమండి. ఓకే, థ్యాంక్ యూ. రామలింగ్ ఇస్తున్నారు. ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎలా తెలిసింది? మా ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పారు. ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పారు. ఎలా ఉంది ఇక్కడ జాబ్ మేళా? బాగానే ఉంది. రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇంకా చేయలేదు, అవ్వలేదు. అంటే ఇప్పుడు ఇలాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉందంటారు? కొంతమందికి యూజ్ ఉంది, అలానే అందరికీ ఇస్తారని చెప్పలేం కదా, కొందరికి ఇవ్వగలరు కదా జాబ్. మంచి కంపెనీలే ఉన్నాయా? ఇంకా చూడలేదు నేను. ఇలాంటి జాబ్ మేళాలు పెట్టడం వల్ల ఇంకా ఏమన్నా జాబ్స్ ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇక్కడ అయితే ఇక్కడ ఆపర్చునిటీ తక్కువ కాబట్టి అన్ని చోట్ల పెడుతూ ఉంటే కొంచెం ఉంటుంది. అంటే గతంలో ఇట్లాంటి జాబ్ మేళాలు అయితే ఏం లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వరుసగా ఈ జాబ్ మేళా పెట్టడం ఇది మూడోసారి. ఎలా ఉందండి? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి చెప్పలేను. దట్స్. దుర్గాప్రసాద్ ఈ జాబ్ మేళా పెడుతున్నారని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి జాబ్ మేళాలు అయితే కంటిన్యూగా పెడుతూ ఉంది. ఇవి ఏమైనా ఉపయోగకరంగా ఉంటాయి అంటారా? అంటే ఇప్పుడు గతంలో అయితే జగన్ పాలనలో అయితే మనకి ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర అలాంటివి పెట్టారు కదా కంపెనీలు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వచ్చేసి కంపెనీలు తీసుకొస్తుంది. దానివల్ల ఏమన్నా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఏమన్నా ఉంది? అవకాశం ఉంది. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ చూసుకుంటున్నారు? మ్యాక్సిమం ఏపీలోనే చూస్తాను. అంటే మీరు ఏ కంపెనీలకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను. మీ క్వాలిఫికేషన్? ఇంటర్మీడియట్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు గతంలో అయితే వాలంటీర్ జాబ్స్ అవి అయితే 5,000 అలా ఇచ్చేవాళ్ళు కదా, అది బెటర్ అంటారా, ఇలాంటి జాబ్స్ బెటర్ అంటారా? ఇలాంటి జాబ్స్ బెటర్, అవి బెటర్. అంటే ఇప్పుడు గతంలో అయితే వాలంటీర్ జాబ్స్ అవి అయితే 5,000 అలా ఇచ్చేవాళ్ళు కదా, అది బెటర్ అంటారా, ఇలాంటి జాబ్స్ బెటర్ అంటారా? ఇలాంటి జాబ్స్ బెటర్, అవి బెటర్.